రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజాగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్లకు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ కూడా అంతే ప్రాధాన్యత కలిగిన వాడని కేటీఆర్ పేర్కొన్నారు. సర్పంచ్లు ఎవరి ఆధీనంలో పనిచేసేవారు కాదని, పూర్తి స్థాయి స్వతంత్ర అధికారాలున్న ప్రజాప్రతినిధులని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదని, వారి చేతిలో ఏమాత్రం అధికారాలు లేవని ధైర్యం చెప్పారు. ముందుగా సర్పంచ్లు తమ గ్రామ పంచాయతీ హక్కులు, అధికారాలను పూర్తిగా తెలుసుకుని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. సర్పంచ్ల ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్న దాఖలాలు తాను ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎంతటి అడ్డంకులు సృష్టించినా 2 దశల్లోనూ గులాబీ జెండా తన సత్తాను చాటిందన్నారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు తమ పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఇప్పటికీ సుమారు 800 రోజులు గడిచినా హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం మరో 2 ఏళ్లు మీరు సర్పంచ్లుగా కొనసాగుతారని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. గ్రామాభివృద్ధికి వచ్చే నిధులను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. సర్పంచ్లను ఇబ్బంది పెడితే వెంటనే లీగల్ సెల్ ఏర్పాటు చేసి న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాభివృద్ధిలో దేశంలో ఎవరూ సాధించని రికార్డులను నెలకొల్పామని కేటీఆర్ గుర్తు చేశారు. పదవులు వచ్చాయనే కుర్చీలకే పరిమితం కాకుండా ప్రజలకు సేవ చేయడం ద్వారా పదవులకు విలువ తీసుకురావాలని హితవు పలికారు. సర్పంచ్ పదవిని గ్రామాల అభివృద్ధికి, ప్రజల అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులు గ్రామాలకు తప్పకుండా అందుతాయని, ఒకవేళ అడ్డంకులు ఏర్పడితే అసెంబ్లీలో పోరాడైనా నిధులు తెచ్చే బాధ్యత తమదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎవరి బెదిరింపులకు లోను కాకుండా గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అధికారం పోయిందని బాధపడాల్సిన అవసరం లేదని, ఎక్కడ ఆగిపోయినా అక్కడి నుంచే తిరిగి అధికారాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు కాకుండా గ్రామాల అభివృద్ధికే ప్రాధాన్యతనివ్వాలని సర్పంచ్లను కేటీఆర్ కోరారు.